శ్రీమాత్రే నమః. సెప్టెంబర్ మాసంలో మనకి 5 గ్రహాలు మార్పు చెందుతున్నాయి. అందులో చంద్రుడు ప్రతి 2.5 రోజులకు మారడం సహజమైతే, కుజుడు 19వ తేదీకి మిథునంలో ఉండే కుజుడు కర్కాటకంలోకి, అంటే మీ మీ యొక్క మేషం నుంచి 3వ స్థానంలో ఉండే కుజుడు 4లోకి, శుక్రుడు నీచ స్థానంలో 6వ భావంలో ఉండేటువంటి శుక్రుడు 3వ తేదీ నుంచి సప్తమంలోకి, బుధుడు 7వ తేదీ నుంచి కన్యారాశిలోకి మరియు 26వ తేదీకి తులలోకి మారుతున్నాడు. ఈ రకంగా రవి కూడా 17వ తేదీకి. అయితే ఈ గ్రహాల యొక్క మార్పు మూలంగా మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు జాగ్రత్తగా, అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా మేషరాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది. అయితే ఈ మాసంలో చంద్రుడు మినహా, అంటే చంద్రుడితో సహా 5 గ్రహాలు మారుతున్నాయి. అయితే చంద్రుడు ప్రతి 2.5 రోజులుగా రాశి మారుతూనే ఉంటాడు. కుజుడు మీకు 3వ భావంలో ఉండే కుజుడు 4లోకి 19వ తేదీకి, పంచమంలో ఉండే రవి 17వ తేదీకి 6వ స్థానంలోకి, 6వ స్థానం అదే 5వ స్థానంలో ఉండేటువంటి బుధుడు 6వ భావంలోకి 7వ తేదీ నుంచి మారుతున్నాడు. మరలా 26వ తేదీకి సప్తమంలోకి మారుతున్నాడు. ఇన్ని రోజులు నీచ స్థానంలో ఉండే శుక్రుడు, మీ ధన సప్తమాధిపతి అయిన శుక్రుడు సప్తమంలోకి మారుతున్నాడు 3వ తేదీ నుంచి. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎలా ఉండబోతుంది తేదీల వారీగా, ఇటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ముందుగా మీకు ఎప్పుడైతే 3లో ఉన్నాడో కుజుడు మీ రాస్యాధిపతి, కొంచెం పరాక్రమము, ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. 4వ భావంలో మీకు, అంటే మీకు ధనాధిపతి శుక్రుడు సప్తమ స్థానంలోకి ఓన్ హౌస్లోకి వస్తున్నందుకు 3వ తేదీ నుంచి కొంత ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. అయితే 17వ తేదీ నుంచి ఎప్పుడైతే కుజుడు మారుతున్నాడో, సహజంగా కుజుడు మారకముందు గురువు సింగిల్గా ఉంటాడు. ప్రాపర్టీస్ తీసుకోవడానికి, ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్స్కి చాలా బాగుంది. కాకపోతే ఎప్పుడైతే కుజుడు 19వ తేదీ నుంచి మారుతున్నాడో, కొంచెం 19 తర్వాత తీసుకునే ప్రాపర్టీస్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. 19వ తేదీ వరకు మాత్రం ఎవరికైనా అప్పులు ఇవ్వడం, తీసుకునే విషయాల్లో, లోన్స్ సంబంధించిన విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. పర్టికులర్గా మీకు లోన్స్ కోసం చేసే ప్రయత్నం విషయంలో 19 నుంచి 26వ తేదీ వరకు చాలా అనుకూలంగా ఉంది. 6వ భావంలో బుధాదిత్య యోగం ఉన్నందుకు. ఇక వివాహ నిర్ణయాలకి సప్తమంలో శుక్రుడు ఉన్నందుకు వివాహ నిర్ణయాలు, వివాహ ప్రయత్నాలకి, పార్ట్నర్షిప్స్ నుంచి వచ్చేటువంటి సపోర్ట్ చాలా బాగుంది. ఇక ఏలినాటి శని ప్రభావం ఎలాగో మీకు శని వక్రించి ఉన్నాడు కాబట్టి తగ్గుతుంది. బిజినెస్ సంబంధించిన ఆన్లైన్లో చేసే బిజినెస్ విషయాలు చాలా బాగుంది. అయితే ఇక్కడ 1, 2 తేదీలు మరియు 29, 30 తేదీలు కాస్త మీకు ప్రయాణాలు, కొంచెం మానసిక స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. 3, 4 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడం, తాతగారు ఆస్తి యొక్క విషయంలో కలిసి రావడం అనేటువంటిది ఉంది. 5, 6 తేదీలు పర్టికులర్గా కనుక చూసుకున్నట్లయితే కొన్ని విషయాలు, అంటే కొంత మీడియేటింగ్ ద్వారా లేదా భూ సంబంధించిన విషయాల ద్వారా కలిసి రావడం, కొంత ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది ఉంది. 7, 8, 9 తేదీలు పర్టికులర్గా మీరు ఏదైనా గృహము, వాహనం కొనుగోలు చేయడానికి చాలా బాగుంది. 10, 11 తేదీలు మాత్రం ఇటువంటి నిర్ణయాలు, సంతాన సంబంధించిన నిర్ణయాలు, ప్రేమ వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. 14, 15 తేదీలు మీరు వివాహ సంబంధించిన విషయాలకు చాలా బాగుంది. మరియు 16, 17, 18 తేదీలు మాత్రం వాహనం మీద వెళ్ళేటప్పుడు అతి జాగ్రత్తగా ఉండాలి. అలాగే 24, 25 తేదీలు కాస్త మీరు ఏదో లాభం వస్తుంది కదా అనేటువంటి పనిలో ఒక్కొక్కసారి మోసపోతూ ఉంటాం. 27, 28, 29 తేదీలు కూడా కాస్త ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ విషయాలకు చాలా అనుకూలంగా ఉంది. ఇక మీరు నిత్యము గణపతి యొక్క ఆరాధన, సూర్య నమస్కారాలు చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. చాలామందికి లైఫ్లో అసలు ఎందుకు సడన్ డౌన్ఫాల్ అవుతుంది, ఎందుకు సడన్గా మళ్ళీ వాళ్ళు గ్రో అవుతున్నారు అని చెప్పి అర్థం కాదు. జ్యోతిష శాస్త్రంలో దీని గురించి చాలా స్పష్టంగా ఉంది. మనకి మహాదశలు అంటారు. అంటే కేతువు నుంచి, అంటే మనకి పుట్టింది కేతు నక్షత్రంలో అనుకోండి, కేతు దశతో, దాని తర్వాత శుక్ర దశ, దాని తర్వాత రవి దశ, చంద్రదశ, కుజదశ, రాహుదశ, ఇలా వరుసగా దశలు ఉంటాయి. మీరు పుట్టిన లగ్నం, మీరు ఏ లగ్నం అయితే జన్మించినప్పుడు ఉందో ఆ లగ్నం నుంచి నడుస్తున్న మహాదశలు మంచి కాంబినేషన్లో ఉంటే ఆ దశ రాగానే మీకు దశ తిరిగింది అంటారు. అందుకే అలా కాకుండా ఆ కాంబినేషన్ సరిగ్గా లేనప్పుడు ఆ దశలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ఏ పని చేస్తున్నా సరే కలిసి రాకపోవడం, వ్యాపారం కలిసి రాకపోవడము, ధన నష్టం జరగడము, లేనట్లయితే వివాహ సంబంధించిన విషయాలు, చికాకులు, సంతానం పొందలేకపోవడం, ఇట్లా అనేకమైనటువంటి ఇల్లులు కొనుక్కున్న వాళ్ళు అమ్మేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి.
అందుకని ఎప్పుడు కూడా దశ మారినప్పుడు చెక్ చేసుకోవాలి. మీకు ఎప్పుడెప్పుడు ఏ దశలు మారుతున్నాయనేటువంటిది మీరు మీ యొక్క జాతచక్రంలో ఉంటుంది. ఏ డేట్ నుంచి డేట్‌తో సహా ఉంటుంది. ఏ డేటు, ఏ మంత్, ఏ ఇయర్ నుంచి ఏ దశ మారుతుంది. అంతర్దశలు ఎప్పుడు మారుతున్నాయి. మహాదశ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. బట్ అంతర్దశ దాన్ని ఆపరేట్ చేస్తూ ఉంటుంది. ప్రత్యంతర్దశ ఇంకొంచెం ఈవెంట్‌ని అది ఫుల్‌ఫిల్ చేయడానికి అనుకూలిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకటి దశ, అంతర్దశ అయితే రెండవది గోచారము. అంటే గోచారంలో గ్రహాలు మారుతున్నప్పుడు అది ప్రకృతి లాంటిది. అంటే మనకు చూడండి, చలికాలం చలేస్తుంది, ఎండాకాలం ఎండగా ఉంటుంది, వర్షాకాలం వర్షాలు వస్తాయి. లేదా మార్కెట్ బాగాలేదన్నప్పుడు మనం కోణం మార్కెట్ బాగుందంటే కూడా, అంటే బయట ఉండే ప్రకృతి, బయట ఉండే మార్కెట్ ఎలాగో గోచారం అలా. సో గోచారాన్ని మరియు మీకు నడుస్తున్న మహాదశ అంతర్దశలు చాలా ముఖ్యం. ఇవి ఒక ఎత్తు అయితే, ఇంకా వాస్తు, మీరు నివసిస్తున్నటువంటి ఇల్లు కనుక వాస్తుపరంగా 100% బాగుంది అంటే, మనం 100% ఇవాళ రేపు ఉండేటువంటి సిటీ కల్చర్లో ఇవ్వలేం, కానీ కనీసం 90% 80% అయినా బాగుంటే మీకు అది చాలా చాలా మటుకు మీకు సేవ్ చేస్తుంది. అయితే ఈ యొక్క ఇంటిని ఎంపిక చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన స్టెప్ బై స్టెప్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? మొట్టమొదటిగా మీరు మీ పేరులో ఉండే మొదటక్షరాన్ని బట్టి మీకు ఏ డైరెక్షన్ పనికొస్తుందో చూసుకోవాలి. అంటే ఆ నుంచి అమ్మహా లోపల మీ పేరు ఉందంటే ఆది, లేకపోతే ఈశ్వరు, ఇట్లా ఆ నుంచి అమ్మహా లోపల మొదటక్షరం మీ పేరు ఉంటే కనుక తూర్పు, దక్షిణం, ఉత్తరం, వాయువ్యం పనిచేస్తుంది. పడమర, ఈశాన్యం పనిచేయవు. కక్క గగ్గ అక్షరాలతో మీ పేరుంది అంటే కాంతారావు, కమల ఇట్లా పేర్లు ఉన్నాయి అంటే ఉదాహరణ చెప్తున్నా. కక్క గగ్గ అక్షరాలతో కనుక ఉన్నట్లయితే మీకు ఆగ్నేయము, ఉత్తరము, ఈశాన్యం బ్రహ్మాండంగా పనిచేస్తాయి. సింహద్వారాలు, తూర్పు, మధ్య ద్వారము, పడమర పనిచేయవు. ఈ విషయంలో నేను పంచాంగాల్లో తప్పులు ఉన్నాయి, వాళ్ళకి ఫోన్లు కూడా చేసి చెప్పాను, వాళ్ళు మార్చలేదు. నేను చెప్పిన ప్యాటర్న్ ఫాలో అవ్వండి. ఇది నేను చెప్తున్నటువంటి అథెంటిక్గా శాస్త్రం ఉన్నటువంటి అంశం. ఇక చాచా జాజా అక్షరాల పేర్లు కనుకున్నట్లయితే దక్షిణం మధ్య పనిచేస్తుంది మీకు సింహద్వారము, ఈశాన్యము, తూర్పు బ్రహ్మాండంగా పనిచేస్తాయి, మిగతావి పనిచేయవు. అదేవిధంగా పడమర మధ్య కూడా పనిచేస్తుంది. ఇక టట్టా డాడానా అక్షరాలతో పేర్లు ఉన్నాయి మీకు ఉదాహరణకి. అప్పుడు మీకు బాగా కలిసి వచ్చేది వాయువ్యము, తూర్పు, ఆగ్నేయం బ్రహ్మాండంగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక న అంటే నరేషు, నా పేరు నానాజీ పట్నాయక్, నేను నా పేరు ఉన్నప్పుడు పడమర మధ్యద్వారము, ఉత్తర మధ్యద్వారము, ఆగ్నేయము, దక్షిణం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఉదాహరణకి పప్ప బాపమ్మ అక్షరాలతో మీ పేరు ఉందనుకోండి, అప్పుడు ఈశాన్యము, వాయువ్యము, దక్షిణ మధ్య ద్వారాలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. అదేవిధంగా యారాలావా అక్షరాలతో అంటే యమున, రమేషు, లహరి, లేకపోతే లావణ్య, లోకేష్ ఇలా పేర్లు ఉంటాయి. అంటే ఈ పేర్లు అనే కదా ఆ అక్షరాలతో ఉన్నప్పుడు ఉత్తరం మధ్య ద్వారము, తూర్పు మధ్య ద్వారము, పడమర మధ్య ద్వారం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అదేవిధంగా శేషాసాహ అక్షరాలతో మీ పేరు కనుక ఉంటాయి అంటే శేషగిరిరావు ఇలా ఉన్నట్లయితే ఈశాన్యము, వాయువ్యము, ఆగ్నేయము బ్రహ్మాండంగా పనిచేస్తుంది మీకు. ఎలా అంటే అన్ని దిశలు మంచివే, కానీ మీ పేరును బట్టి ఏ దిశ పనిచేస్తుంది. ఇది ఒక ఎత్తు అయితే, ఇంటి యొక్క సింహద్వారం యొక్క పదము కరెక్ట్గా ఉండాలి. అంటే సింహద్వార పదం కరెక్ట్గా ఉందా లేదా, ఆ డైరెక్షన్ పనిచేస్తుంది కానీ పదం కరెక్ట్ లేకపోయినా సరిగ్గా రిజల్ట్ ఇవ్వదు. ఇంట్లో ఉండే వేసుకునే రంగులు, ఇంట్లో ఉండేటువంటి టాయిలెట్స్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, అవి బాగోకపోతే ఏమీ కూల్చకుండా చిన్న చిన్న రెమెడీస్తో దాన్ని మనం సెట్ చేసుకోవచ్చు. ఇలా కనుక మీరు ఎంచుకున్నట్లయితే ఖచ్చితంగా 100% మీరున్న ఇల్లు కూడా మిమ్మల్ని కాపాడుతుంది. ఎందుకంటే గ్రహాలు ఎలా అయితే 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 12 లగ్నాలు, మహాదశలు, అంతర్దశలు ఎలా ఉంటాయో ఇంటికి కూడా 45 మంది దేవతా అసురులు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, వాస్తు పురుషుడు, పంచభూతాలు ఇవన్నీ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. కాబట్టి ఈ రకంగా చేసుకోండి. ఇంటి ఎంపిక విషయంలో ఖచ్చితంగా మీకు లైఫ్ అనేటువంటిది ఆనందదాయకంగా ఉంటుంది. వాస్తు కానీ, జ్యోతిష్ శాస్త్రం కానీ మనల్ని భయపడ్డానికో కాదు, మన యొక్క జీవితాన్ని ఆనందదాయకంగా చేసుకోవడానికి. శ్రీమాత్రేయ నమః.